సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో తొలి భారత మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి బైక్ పైన ర్యాలీగా వచ్చి గజ్వేల్లోని ఇందిరా పార్క్ చౌరస్తాలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గజ్వేల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉక్కు మనిషి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరాగాంధీ హయాంలో చాలా మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇంట్లో వ్యవసాయం చేసుకోవడానికి భూమి, నిరుపేదలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు చాలా చేశారని గుర్తు చేశారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా అభివృద్ధి జరిగిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎంపీపీ టీపీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి, గజ్వేల్ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, తీగుల్ సర్పంచ్ భానుప్రకాష్, యూత్ కాంగ్రెస్ జిల్లా కంటెస్టెడ్ క్యాండిడేట్ అనిల్ రెడ్డి, ఎన్ఎస్యుఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి కొమ్ము భానుచందు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అత్తూరి మల్లారెడ్డి గారు జయంతి గుర్తుకే కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్. మొదటిగా పత్రికా విలేకరులకు స్వాగతం. ఈరోజు ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులమందరము, పెద్దలు యాదగిరి గారు, పెద్దలు మల్లారెడ్డి గారు, పెద్దలు గోపాలరావు గారు, వెంకటరామరెడ్డి గారు, భానుప్రకాష్ గారు, శ్రీనివాస్ గుప్తా గారు, ఇక్బాల్ గారు, ఇతర మన మునగర్ రాజు గారు అందరం కలిసి ఈరోజు ఇందిరాగాంధీ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. పూలమాలలు వేసి ఇందిరాగాంధీ గారికి నివాళులు అర్పించి ఇక్కడి నుంచి నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మరి పేషెంట్స్ అందరికీ పళ్ళు పంచడం జరుగుతుంది. ఈరోజు ఇందిరాగాంధీ గారిని స్మరించుకొని మరి వారు చేసినటువంటి సేవలు, ఒక ఉక్కు మహిళగా పేరు తెచ్చుకొని ఒక రాజకీయానికే ఒక సింహస్వప్నమైనటువంటి ఇందిరాగాంధీ గారికి జయంతులు అర్పిస్తూ జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మరి పూలమాలలు వేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన భారతదేశానికి ఒక ఉక్కు మహిళగా మరి పేరుగాంచిన మన ఇందిరమ్మ గారు, అలాగే మన భారతదేశంలో నిరుపేద ఉండొద్దని చెప్పి మరి ఇల్లు కానీ మరి రోటీ కపడా మకం అనే నినాదంతో ఇందిరాగాంధీ తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మరి ఆ కాలంలో మరి నిరుపేదలకు మరి వ్యవసాయం చేసుకునే వారికి ఎడ్ల బండ్లు కూడా ఇచ్చిన ఘనత మన ఇందిరాగాంధీది. మరి ఆ రోజు మరి బడుగు బలైన వర్గాలకు, ఎస్సీలకు, మరి ఇండ్లు లేని నిరుపేదలకు ప్రతి ఒక్కరు కూడా మరి ఇండ్లు నిర్మించడం జరిగింది. అలాగే ఆయన మన ఇందిరమ్మ ఆశయాలు అనుగుణంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఈ రోజు కూడా మరి ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదలకు మరి ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో ప్రతి నిరుపేదకు 5 లక్షల రూపాయలు మరి మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే మరి 6 గ్యారెంటీలు ప్రకటించి 6 గ్యారెంటీలను కూడా అమలు చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. ఈ రోజు చూస్తున్నాం మరి గతంలో ఎన్నో మోసం మాటలు చెప్పి మరి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం కాలేదు మరి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచిస్తున్నారు, అయ్యా మరి మీరు 10 సంవత్సరాల్లో చూస్తున్నాం గజ్వేల్లో మరి రింగ్ రోడ్డు కంప్లీట్ చేసుకోలేని పరిస్థితి. మరి ఇప్పుడు సంవత్సరం కాలేదు మరి ఇప్పుడే మరి గజ్వేల్ నియోజకవర్గంలో మరి డెవలప్మెంట్ అవుతుందని చెప్తున్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన మైనంపల్లి నాయకత్వంలో మన బండారు శ్రీకాంత్ నాయకత్వంలో ఖచ్చితంగా మన గజ్వేల్ నియోజకవర్గంలో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.